ఎన్టీఆర్ గారికి బ్రాహ్మణులంటే ఇంత పగెందుకు? పనిగట్టుకుని మరి యాంటీ అచ్చక చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు? బ్రాహ్మణుల నోటి కాడ కూడిని తీసేయటం అన్నది ఓ పాలకుడిగా ఎన్టీఆర్ గారికి సమంజసమేనా? ఇది 1987 సంవత్సరంలో ఎన్టీఆర్ గారు దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారు చేసిన విమర్శలు. వేలాది మంది అర్చకులను, లక్షలాది మంది బ్రాహ్మణులను ఒక్క చోట చేర్చి ఎన్టీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడేలా చేశారు. ఎన్టీఆర్ను సైతం తన ప్రశ్నాస్త్రాలతో ఢీకొట్టారు. ఆ తర్వాత రోజుల్లో ప్రభుత్వాలు మారినా ఎన్టీఆర్ చేసిన చట్టాన్ని మార్చే వరకు కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడారు. చివరకు అనుకున్నది సాధించారు. అసలు ఇంతకీ ఎంవి సౌందరరాజన్ గారు ఎన్టీఆర్ సర్కారు చేసిన చట్టాన్ని ఎందుకు వ్యతిరేకించారు? ఆనాటి ఎన్టీఆర్ సర్కారు చిలుకూరి బాలాజీ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే ఈ సౌందరరాజన్ గారు చేసిందేంటి? చిలుకూరి బాలాజీ ఆలయంలో హుండీలు తీసేయడానికి కారణాలేంటి? దేవాలయాల పరిరక్షణ కోసం సౌందరరాజన్ గారు చేసిన పోరాటం ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. సౌందరరాజన్ గారు 1938 సంవత్సరం జూలై నెల 4వ తారీఖున జన్మించారు. తండ్రి పేరు వెంకట రాఘవాచారి, తల్లి పేరు కోమలమ్మ. ఆయన బాల్యమంతా చెన్నైలోనే గడిచింది. అప్పటికి తమిళనాడు నుంచి ఏపీ విడిపోలేదు కాబట్టి అక్కడే 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో ఇంటర్ నుంచి పై చదువులన్నీ కూడా హైదరాబాద్లోనే పూర్తి చేశారు. ఎంకామ్ చదివారు, ఎల్ఎల్బి కూడా పూర్తి చేశారు. సాధారణంగా ఎల్ఎల్బి పూర్తి చేసిన వెంటనే న్యాయశాఖ వైపు వెళ్తూ ఉంటారు, లాయర్గా ప్రాక్టీస్ మొదలు పెడుతూ ఉంటారు. కానీ తండ్రితో సహా పూర్వీకులందరికీ అర్చకత్వం బ్యాక్గ్రౌండ్ ఉండడంతో ప్రసంగాలను ఇచ్చే అలవాటు దానంతటా అదే ఆయనకు బాగా అబ్బింది. అందుకే ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లేందుకు ఆయన మొగ్గు చూపారు. ఎల్ఎల్బి పూర్తి చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీని పూర్తి చేసి అక్కడే ప్రొఫెసర్గా చేరారు. ఉస్మానియా యూనివర్సిటీలో కీలక పదవులను నిర్వహించారు. అక్కడే అంచెలంచెలుగా ఎదుగుతూ చివరకు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్థాయికి చేరుకున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తన కుటుంబ నిర్వహణలో ఉన్న చిలుకూరి బాలాజీ ఆలయాన్ని పర్యవేక్షిస్తూ ఉండే ఆయన చివరకు 1999 సంవత్సరంలో వర్సిటీ రిజిస్ట్రార్ హోదాలో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో అర్చకత్వంలోకి ప్రవేశించారు. అయితే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి, పూర్తి స్థాయిలో అర్చకత్వంలోకి ప్రవేశించడానికి ఓ రకంగా ఎన్టీఆర్ గారే కారణమన్నది ఎవరూ కాదనలేని సత్యం. 1983 సంవత్సరంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దేవాదాయ శాఖలో సమూల ప్రక్షాళనకు నడుం బిగించారు. తిరుమల తిరుపతి దేవాలయంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధిని కాంక్షిస్తూ ఓ చట్టాన్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అందుకోసం జస్టిస్ చల్లా కమిషన్ను ఏర్పాటు చేశారు. 1987 సంవత్సరంలో జస్టిస్ చల్లా కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా అదే ఏడాదిలో దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని ఎన్టీఆర్ సర్కారు తీసుకొచ్చింది. ఆ చట్టంలో ఉన్న నిబంధనలు చూసి పూజారులు, బ్రాహ్మణులు నివ్వెరపోయారు. ఇది దేవాదాయ ధర్మాదాయ చట్టం కాదు, యాంటీ అర్చక చట్టం, యాంటీ బ్రాహ్మణ చట్టం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. టీటీడీ బోర్డులో అంతకుముందు 11 మంది మాత్రమే సభ్యులు ఉండేవాళ్ళు. ఆ సంఖ్యను 15కు పెంచుతూ ఎన్టీఆర్ సర్కారు ఆనాడు నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా టీటీడీ బోర్డులో ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉండాలన్న రూల్ను చేర్చింది. గతంలో తిరుమలలో మిరాసీ వ్యవస్థ ఉండేది. మిరాసీ వ్యవస్థ నిబంధనల ప్రకారం హుండీ ఆదాయంలో అర్చకులకు కూడా వాటా ఉండేది. ప్రసాదాల తయారీపై కూడా వారిదే అజమాయిషం. ఎవరినైనా ఉద్యోగంలోకి తీసుకోవాలన్నా, ఎవరినైనా తీసేయాలన్నా, తిరుమలలో ఏ కాంట్రాక్ట్ ఎవరికైనా ఇవ్వాలన్నా వాళ్ళదే తుది నిర్ణయంగా ఉండేది. 4 కుటుంబాల ఏక చిత్తరాజభత్యం అన్నది ఆనాడు ఎన్టీఆర్ గారికి నచ్చలేదనుకుంటా. ఆ మిరాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా రామోజీరావు గారి ఈనాడు సంస్థ కూడా అక్షర ఉద్యమం మొదలు పెడితే ఎన్టీఆర్ గారు సీఎం అయ్యాక ఆ మిరాసీ వ్యవస్థనే రద్దు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ నిర్ణయం అనేది కేవలం టీటీడీకి మాత్రమే పరిమితమైతే ఈ సౌందరరాజన్ గారికి, ఎన్టీఆర్ గారికి విభేదాలు వచ్చి ఉండేవి కాదేమో. మిరాసీ వ్యవస్థ రద్దును రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు వర్తింపజేయడంతో పాటుగా కొత్తగా తెచ్చిన చట్టంలోని కొన్ని అంశాలు కూడా అర్చకులకు ఇబ్బందికరంగా మారింది. గతంలో హుండీల్లో ఆదాయంలో కొంత భాగాన్ని అర్చకులు తీసుకునేవాళ్ళు. తిరుమల వంటి పెద్ద పెద్ద ఆలయాల్లో ఆ వ్యవస్థను రద్దు చేసినా ఇబ్బంది ఉండేది కాదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ వ్యవస్థను తీసేయడంతో చిన్న చిన్న ఆలయాల అర్చకులకు నోటికాడ కూడు తీసేసినట్టయింది. రాష్ట్రంలోని ఆలయాలన్నింటినీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆయా ఆలయాల్లో పూజారులను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందట. అంతేకాదు పూజారులకు కూడా రిటైర్మెంట్ వయసును పెట్టేశారు. పారంపర్య హక్కును కూడా తీసేశారు. తద్వారా ఒక పూజారి రిటైర్ అయితే మరో పూజారి ఎవరు అన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అంతేకాకుండా ప్రతి నెల పూజారులకు జీతాలను నిర్ణయించి హుండీల్లో వచ్చే ఆదాయాన్ని పూర్తిగా దేవాదాయ శాఖే తీసుకునేలా చట్టంలో నిబంధనలు పెట్టారు. ఆ సమయంలోనే
తిరుమలలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా ఆ టైంలోనే ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టారు. అయితే ఎన్టీఆర్ సర్కారు ఆనాడు తీసుకొచ్చిన చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా అర్చకుల నుంచి వ్యతిరేకత వచ్చినా ఆ అర్చకులను ముందుండి నడిపేందుకు మాత్రం ఎవరికి ధైర్యం లేకుండా పోయింది. దీంతో సౌందరరాజన్ గారి ఈ చట్టంపై పోరాటానికి ముందుకు వచ్చారు. అయితే సౌందరరాజన్ గారు ఆ చట్టం మొత్తాన్ని గుడ్డిగా వ్యతిరేకించలేదు. అందులో ఉన్న మంచి విషయాలను ప్రశంసిస్తూనే అర్చకులకు ఇబ్బందికరంగా మారిన అంశాలపై మాత్రం పోరాటం మొదలుపెట్టారు. ఆనాడు ఎన్టీఆర్ చేసిన చట్టం వల్ల గర్భగుడిలో పూజలు చేసే అర్చకులకు 300 రూపాయల జీతం ఉంటే బయట పారిశుద్ధ్య కార్మికులకు నెలకు 5,000 రూపాయలు జీతంగా ఉన్న పరిస్థితి. ఇది ఎంత మేరకు న్యాయం? అంత చిన్న జీతంతో ఓ అర్చకుడి కుటుంబం ఎలా బ్రతుకుతుంది? తిరుమల వంటి కొన్ని చోట్ల భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు, కానీ మారుమూల గ్రామాల్లోని చిన్న చిన్న దేవాలయాల్లో వారానికి ఒక టెంకాయ కూడా పగలదు. అక్కడ ఇక్కడ ఒకే విధానం ఉండాలంటాం కరెక్టా? చిన్న దేవాలయాల్లోని ఉండి ఆదాయాన్ని కూడా లాక్కోవటం కరెక్టేనా? దేవాలయాల భూములపై కూడా ప్రభుత్వాల పెత్తనం ఉండాలంటాం ఎంత మేరకు కరెక్టు? వంశ పారంపర్య అర్చకత్వం పాపమా? నా తర్వాత నా కొడుకు ఈ దేవుని సేవలో ఉండాలని ఓ పూజారి కోరుకోవటం తప్ప ఈ చట్టం వల్ల దేవాలయాలు బాగుపడవు, నాశనం అవుతాయి. దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్నారు. తిరుమల శ్రీవారి డబ్బులను రాష్ట్రంలో ఇతర అభివృద్ధి పనులకు వాడుకోవటం ఏమిటి? ఎన్టీఆర్ సర్కారు యాంటీ అర్చక చట్టాన్ని చేసిందంటూ సౌందరరాజన్ గారు ఆనాడు ఎన్టీఆర్ సర్కారుపై ఘాటు విమర్శలు గుప్పించారు. దేవాలయాల పరిరక్షణ ఉద్యమం పేరుతో అర్చకులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి కోర్టుల్లోనూ పోరాటం మొదలుపెట్టారు. ఆ తర్వాత రోజుల్లో 1989 సంవత్సరంలో ఎన్టీఆర్ అధికారాన్ని కోల్పోయినా ఆ తర్వాత కాంగ్రెస్ సర్కారు వచ్చినా ఆ దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని ముట్టుకునేందుకు ఎవరూ సాధించలేదు. 1994లో ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి ఆలయాలకు సంబంధించి మరో కొత్త విధానాన్ని కూడా దేవాదాయ శాఖ తీసుకొచ్చింది. భక్తుల నుంచి విరాళాలను సేకరిస్తున్న ప్రతి ఆలయం కూడా ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సిందే. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి ఆ ఆలయాలన్నీ రావాల్సిందే అంటూ అధికారుల నుంచి ఓ ప్రకటన వచ్చింది. సౌందరరాజన్ గారి చిలుకూరు బాలాజీ ఆలయాన్ని పరోక్షంగా యాదగిరిగుట్టకు అనుబంధ ఆలయంగా మార్చాలని ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఈ విషయంపై కూడా సౌందరరాజన్ గారు ఫైర్ అయ్యారు. చిలుకూరి బాలాజీ ఆలయంలో ఇకపై అసలు హుండీలే ఉండవని సంచలన ప్రకటన చేశారు. రాత్రికి రాత్రే ఆలయంలోని హుండీలను తీసేసి ఓ నూతన అధ్యాయానికి తెరతీశారు. ఆలయానికి ఆదాయమే లేదు కాబట్టి దేవాదాయ శాఖకు చిలుకూరి బాలాజీ ఆలయంపై అజమాయిషీ లేకుండా పోయింది. 1997 సంవత్సరంలో సుప్రీంకోర్టులో ఓ కీలక తీర్పు వచ్చింది. ఆనాడు ఉమ్మడి ఏపీలో ఏకంగా 50,000 వరకు ఆలయాలు ఉన్నాయి. వాటన్నిటి బాగోగులను చూడగలిగే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని ఆనాటి ఏపీ సర్కారు ఒప్పుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి రానక్కర్లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ సమయంలోనే ఓ అధికారి సౌందరరాజన్ గారు, మీ అబ్బాయిలు 3 ఇంజనీర్లు, మంచి మంచి జీతాలతో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోయాయి, మీ తర్వాత ఈ గుడి పరిస్థితి ఏంటి? మీ కొడుకుల్లో ఏ ఒక్కరైనా ఇక్కడికి వచ్చి అర్చకత్వం చేస్తారనుకుంటున్నారా? అది సాధ్యం కాదు కదా, ఇక దేనికంటే మీకు ఈ ఆరాటం అంటూ ఆ అధికారి అన్న మాటలతో సౌందరరాజన్ గారిలో అంతర్మదనం మొదలైంది. కుటుంబంలో ఓ చర్చకు కూడా అది దారి తీసింది. ఫలితంగా ఆయన కొడుకు రంగరాజన్ గారు తన ఉద్యోగాన్ని, తన వ్యాపారాలను వదిలేసి తండ్రి అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమయ్యారు. తండ్రి సౌందరరాజన్ గారి ఆశయాలకు, అభిష్టానికి అనుగుణంగా కుమారుడు రంగరాజన్ గారు చాలా విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుట్టారు. ఓవైపు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాచుర్యాన్ని పెంచుతూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల స్వతంత్ర పరిపత్తి కోసం, అర్చకుల బాగు కోసం సౌందరరాజన్ గారు పోరాటం చేస్తూనే ఉన్నారు. 2006 సంవత్సరంలో 48 గంటల పాటు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పోరాటం ఫలితంగా 2006లోనే ఆనాటి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1987లో ఎన్టీఆర్ తీసుకొచ్చిన చట్టంలో 2 నిబంధనలను సవరించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఏ మతస్థులైనా వెళ్ళవచ్చు అన్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ తిరుమల శ్రీవారిపై నాకు విశ్వాసం ఉంది అంటూ ఓ డిక్లరేషన్ను ఇచ్చిన తర్వాతే అన్య మతస్థులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలన్న నిబంధనను 2006 నుంచే అమల్లోకి తీసుకొచ్చారు. అంతేకాదు అర్చకుల రిటైర్మెంట్ వయసు నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకుంది. అయితే ఇది జరిగిన కొన్నాళ్ళకే 2006 సంవత్సరంలోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిలుకూరి బాలాజీ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించింది. దేవాదాయ ధర్మాదాయ శాఖలు ఈ ఆలయాన్ని చేర్చాలని నిర్ణయించింది. అయితే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అర్చకులతో కలిసి పోరాటం చేయడంతో వైఎస్ సర్కారు వెనక్కు తగ్గింది. ఆలయం తాళాలు తీసుకెళ్లి ముఖ్యమంత్రికే ఇస్తానంటూ ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ సౌందరరాజన్ గారు అనడంతో ప్రభుత్వంపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కాంగ్రెస్ సర్కారు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. చివరకు 2008 సంవత్సరంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ఆలయంగా చిలుకూరి బాలాజీ టెంపుల్ను ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో భవిష్యత్తులో ఇంకే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీఐపీ దర్శనాలు, టికెట్ సిస్టమ్, ఆద్యత సేవలను రద్దు చేసి పేద ధనికులకు ఒకే వరుసలో సమాన దర్శనం కల్పించారు. దేవుని దగ్గరకు వచ్చి కళ్ళు మూసుకుంటారేంటి, కళ్ళు తెరిచి ఆ దేవుణ్ణి చూస్తూ ప్రార్థించండి అంటూ ఓ సరికొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. భక్తుల తాకిడి పెరిగినా దేవుని దర్శనాలకు ఫీజులను వసూలు చేయము అని తేల్చి చెప్పిన ఏకైక వ్యక్తి బహుశా సౌందరరాజన్ గారే అనుకుంటాం.
ఆ తర్వాత రోజుల్లో చిలుకూరి బాలాజీ ఆలయం కాస్త వీసా బాలాజీ ఆలయంగా ప్రాచుర్యం జరగడంలో తండ్రి కొడుకులిద్దరి కృషి దాగి ఉంది. వయసు మీద పడుతున్న కొద్దీ ఆలయ నిర్వహణ బాధ్యతలు కష్టతరం కావడంతో కుమారుడు రంగరాజన్కు పూర్తి బాధ్యతలను అప్పగించేశారు ఆయన. 2020వ సంవత్సరం నుంచి వృద్ధాప్యం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సౌందరరాజన్ గారు 2026వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తారీఖున మధ్యాహ్నం సమయంలో చనిపోయారు. ఈ లోకాన్ని వీడి ఆ దేవుడి చెంతకే చేరారు. ఆయన ఈ లోకంలో లేకున్నా హిందూ జనాలకు, అర్చక సంఘానికి, ఆలయాల పరిరక్షణకు ఆయన చేసిన సేవలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇదండి సౌందరరాజన్ గారి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.